అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగురుగాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథం నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుదాం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవా, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైన సమయములో తండ్రి నీ మాటలు వినాలని ఆశపడుచు ఉన్నాము. శక్తి కలిగినటువంటి బలమునిచ్చేటటువంటి నీ మాటలను ప్రభువా మాకు వినిపించండి. నీ బిడ్డలు ప్రభువా ఎదురు చూస్తూ ఉన్నారు దేవా. వారి జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతలు, వారి జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలు, శోధనలు అన్నీ ఎరిగిన వాడవు నీవే గనుక ఏ మాటలు అవసరమయ్యున్నవో, ఏ మాటల ద్వారా నీ బిడ్డలు తృప్తి పొందుకుంటారో, ఏ మాటల ద్వారా ఓదార్పు కలుగుతుందో, ఆదరణ కలుగుతుందో ఆ నీ మాటలను ప్రభువా ఈ సమయములో మాకు వినిపించండి. నీ నోటి బోరగా మాత్రమే నన్ను వాడుకోండి ప్రభువా. మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మ తండ్రి నీ కార్యాలను మా పట్ల స్థిరపరచమని మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున ఎల్లరకు శుభములు కలుగునుగాక. ఆమేన్. శ్రద్ధ కలిగి వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దైవ జనాగమ, ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని ఈరోజు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగము యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి విషయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనము. ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయము ఒక శ్రేష్టమైనటువంటి విశిష్టతతో కూడినటువంటి అధ్యాయము. దీనిలో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు యొక్క గొప్పతనము మనము గమనించవలసిన వారమై ఉన్నాము. అక్కడ సొలొమోను గురించి యూదులు చాలా గొప్పగా చెబుతూ ఉన్నారు. సొలొమోను కట్టించినటువంటి మందిరము గురించి, సొలొమోను యొక్క వైభవమును గురించి, సొలొమోను యొక్క పరిపాలన గురించి, సొలొమోను యొక్క జ్ఞానము గురించి, సొలొమోను చేసినటువంటి క్రియల గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. వారందరికీ కూడా సొలొమోను యొక్క గొప్పతనము మాత్రమే తెలుసు. కానీ సొలొమోనుకు గొప్పతనాన్ని కలగజేసిన గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి సరిగా తెలియదు, పూర్తి అవగాహన వారికి లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనము. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను అనేటటువంటి మాట చెబుతూ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ పోలిక కూడా మనము గమనించాలి. అవును, సొలొమోను గొప్పతనం ఏమిటి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనం ఏమిటి? ఈరోజు మనము చదవలసిన వారమై ఉన్నాము, తెలుసుకోవలసిన వారమై ఉన్నాము, వినవలసిన వారమై ఉన్నాము. ప్రభువే చెబుతున్నాడు కదా, సొలొమోను కంటే గొప్పవాడు. అవును, చూద్దాం. అసలు ఈ సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే పాత నిబంధనలో సొలొమోను దర్శించడానికి షేబా దేశము నుంచి రాణి వచ్చింది. షేబా దేశము నుంచి వచ్చినటువంటి రాణి కాబట్టి ఈమె షేబా దేశపు రాణిగా పిలువబడింది. చూద్దాం ఒకసారి సందర్భాన్ని. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. అలాగే 7వ వచనాన్ని కూడా చదువుదాం.
మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 6-7 వచనాలు. రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు నీ జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. అంటే సొలొమోను యొక్క గొప్పతనము అనగా సొలొమోను యొక్క కార్యాలు, సొలొమోను చేసినటువంటి క్రియలు లేదా కార్యాలు, అలాగే సొలొమోనుకున్నటువంటి జ్ఞానము, అలాగే సొలొమోను యొక్క ఐశ్వర్యములో ఉన్న భాగ్యములో ఉన్న గొప్పతనము, ఇవన్నీ కూడా ఆ దేశములో ఉండగా విన్నదంటండి. తాను విన్నవి చాలా తక్కువ, కానీ చూసినవి కన్నులారా చూసినది చాలా ఎక్కువ. నేను విన్నది చాలా తక్కువే అని సొలొమోనుతో ఈ షేబా దేశపు రాణి మాట్లాడుతూ ఉంది. అవును, సొలొమోను ఎందులో గొప్పవాడుగా కనబడుతున్నాడంటే 3 ప్రధానమైన విషయాలు ఈరోజు మనము గమనించాలి. ఈ 3 విషయాల్లో సొలొమోను గొప్పవాడుగా కనబడుతున్నాడు పాత నిబంధన ప్రకారము. ఈ గొప్పతనమే ఈ యొక్క యూదులైనటువంటి వారు ఆలోచన చేస్తున్నారు. ఏ విషయాల్లో గొప్పవాడుగా ఈ షేబా దేశపు రాణి చెబుతుంది, ఏ విషయంలో గొప్పవాడుగా ఈ యూదులు ప్రకటన చేస్తున్నారంటే మొట్టమొదటిగా సొలొమోను చేసిన కార్యాలలో గొప్పవాడు, రెండవది జ్ఞానములో గొప్పవాడుగా సొలొమోను ఉన్నాడు, అలాగే భాగ్యము అనగా ఐశ్వర్యములో గొప్పవాడుగా ఈ సొలొమోను ఉన్నాడు. 1 కార్యాలలో గొప్పవాడు, 2 జ్ఞానములో గొప్పవాడు, 3 భాగ్యములో గొప్పవాడు అనగా ఐశ్వర్యములో గొప్పవాడుగా ఉన్నాడు. ఒక మాట చెప్పాలి అంటే కనుక ఈ 3 కూడా యేసుక్రీస్తు ప్రభువారే గొప్పవాడు. ఈరోజు ఆ విషయాన్ని మనము వాక్యముఖముగా వివరించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు. సొలొమోను కేవలం కార్యాల్లో క్రియల్లో గొప్పవాడేమో, కానీ దేవుని కార్యాలు క్రియలు ఇంకా గొప్పగా ఉన్నాయి. జ్ఞానములో సొలొమోను గొప్పవాడు అనుకోవచ్చేమో, కానీ అంతకు మించి జ్ఞానము కలిగిన వాడు. ఆ సొలొమోనుకు జ్ఞానమును ఇచ్చిందే దేవుడు. అలాగే భాగ్యములో గొప్పవాడంటే ఆయన భాగ్యవంతుడై ఉన్నాడు. అంటే సొలొమోను కంటే యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడే ఒక మాటలో మనం కొట్టి చెప్పేయచ్చు. కానీ వాక్యపరముగా మనము ఈరోజు ధ్యానించవలసిన వారమై ఉన్నాం. సొలొమోను కార్యాలు ఏ కార్యాలు సొలొమోను చేశాడు అని మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము ఆమె వచ్చింది 10:1. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోను కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. అనేక రకాల ప్రశ్నలు అడగడానికి ఆమె వచ్చింది. ఆయన యొక్క జ్ఞానం ఎలాగుందో చూడడానికి వచ్చింది, ఆయన పనులు ఎలాగున్నాయో చూడడానికి వచ్చింది, ఆయన చేసినటువంటి ఆ యొక్క వైభవముతో కూడినటువంటి మందిర నిర్మాణం ఎలాగుందో చూడడానికి వచ్చింది, ఆయన పరిపాలన ఎలా ఉందో చూడడానికి వచ్చింది. అంత మాత్రమే కాదు, ఆ ప్రశ్నలు అడిగి ఆయన జ్ఞానాన్ని పరిశీలన చేయడానికే ఈ యొక్క షేబా దేశపు రాణి అక్కడికి రావడం జరిగిందండి. వచ్చినటువంటి ఈమె ఏమి చేస్తుందో చూద్దాం తర్వాత. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాటలాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. ఎక్కడ తడబడ, ఎక్కడ కూడా ఆగల. ఆమె ఏమడిగినా కానీ, ఎట్టి ప్రశ్న అయినా కానీ, ఎలాంటి చిక్కుముడైనా కానీ సొలొమోను ఆన్సర్ చేశాడు. కారణం ఒక్కటే, దేవుడిచ్చినటువంటి జ్ఞానము. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకు దానంగా ఇచ్చాడు. గొప్ప జ్ఞానము కలిగిన వాడే ఈ సొలొమోను. ప్రార్థనలో దేవుడు ఏం కావాలని అడిగితే
సొలొమోను కోరుకున్నాడు కదా, అయ్యా నీ రాజ్యాన్ని నీ ప్రజలను పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానము దయచేయండి అని అడిగాడు. ధనం అడగల, డబ్బు అడగల, బంగారం అడగల, పేరు అడగల, కేవలము నీ ప్రజలను పరిపాలించే జ్ఞాన వివేకములను నాకు ప్రసాదించండి అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి నచ్చింది, ఆ కోరిక దేవునికి నచ్చింది. కాబట్టి సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. నీ వంటి జ్ఞాని ఉండడు అనేటటువంటి మాట కూడా మెన్షన్ చేసి దేవుడు దైవ జ్ఞానమును అనుగ్రహించాడు ఈ సొలొమోనుకు. అంత మాత్రమే కాదు, పరిపాలన చేసేటటువంటి ఆ యొక్క చక్కని విధానమును కూడా దేవుడు తెలియపరిచాడు. అంత మాత్రమే కాకుండా ధనం ఇచ్చాడు, మంచి పేరిచ్చాడు, మంచి గుర్తింపు ఇచ్చాడు. ఎందుకు అంటే కనుక షేబా దేశము నుంచి ఈ యొక్క దేశానికి ఈ రాణి రావాలి అంటే రావడానికి సొలొమోనుకు వచ్చినటువంటి ఖ్యాతి, సొలొమోనుకు పేరు వచ్చింది. ఆ పేరు ప్రపంచమంతా కూడా పాకేసింది. అలాంటి పేరు ఇచ్చింది ఎవడంటే దేవుడే. ధనం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అలాగే జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ రాణి అనేక రకమైన ప్రశ్నలు వేస్తే సమాధానం ఎందుకు చెప్పడు? ఎందుకంటే దేవుడే జ్ఞానం ఇచ్చాడు కదా, చక్కని జ్ఞానం ఇచ్చేశాడు. కాబట్టి ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పేశాడు. ఆ తర్వాత షేబా దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెను అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందినదై. ఇవన్నీ కూడా సొలొమోను యొక్క కార్యాలై ఉన్నాయి, క్రియలై ఉన్నాయి. ఎలాంటి క్రియలు అంటే కనుక మందిరము కట్టడములో సొలొమోను ఏ విధముగా దాన్ని రూపొందించాడో చూసింది. అంత మాత్రమే కాదు, అక్కడ సొలొమోను నియమించినటువంటి నిఘా బృందం ఉంది. సొలొమోను తన పనివారిని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే సైన్యాన్ని కూడా చాలా చక్కగా ఆయన నియమించినట్టుగా అక్కడ రాయబడింది. అలా కనిపెడుతున్నారంటండి, చక్కగా ఉందన్నమాట. అతని ఉపచారులు కనిపెడుతున్నారు. ఎవరు ఎలాంటి వారో చూసేటందుకు ఆ సైన్యాన్ని ఎక్కడ ఎవరిని ఉంచాలో అలా ఉంచాడండి. అలాగే భోజనం బల్ల దగ్గర ఆయన ఏర్పాటులు చూసింది, వారి వస్త్రాలను చూసింది, వారు చేస్తున్నటువంటి పనిని చూసింది. ఏ పనికి ఎవరు ఆ పనికి ఆ పనివారిని ఈయన నియమించుకున్నాడు. అతనికి గిన్నె అందించే వారిని చూచింది, మందిరము కట్టిన విధానము చూచింది, ఈయన భక్తి జీవితాన్ని చూచింది, బలులు అర్పించే విధానము చూచింది. ఇవన్నీ చూచి ఈ క్రియలలో సొలొమోను చాలా గొప్పవాడు అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంది. అది సొలొమోను యొక్క క్రియలు, సొలొమోను జరిగించిన కార్యాలు, రాజ్య పరిపాలన, అలాగే సైన్యాన్ని నడిపించే విధానము, సైన్యానికి కావలసిన వస్త్రాలు, అలాగే సొలొమోను కట్టించిన మందిరం యొక్క కార్యము, ఇదంతా చూచింది, ఆశ్చర్యపోయింది, విస్మయం పొందింది. మరి సొలొమోను కార్యాల కన్నా యేసుక్రీస్తు ప్రభువు వారి కార్యాలు గొప్పవి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సొలొమోను కేవలము ఆ దేశములో ఆ దేశానికి రాజుగా ఆ మందిరాన్ని కట్టించి ఆ యొక్క సంస్థానాన్ని పరిపాలిస్తున్నాడు. అది మాత్రమే కట్టించాడు. సర్వ సృష్టిని కట్టించినది ఎవరు అంటే, సర్వ సృష్టిని నిర్మించినది ఎవరు అంటే, ఆయన లేకుండా సృష్టి కలుగలేదు, ఆయన లేకుండా భూమి మీద ఏదియూ నిర్మించబడలేదు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. సృష్టి కార్యము ఆయనతో ముడిపడి ఉన్నది. సృష్టి అంతటిని కూడా సృష్టించినది ఆయనే. కాబట్టి ఆయన సృష్టి కార్యము చేశాడు. సొలొమోను సృష్టి కార్యము చేయలేదు. ఒక దేశాన్ని మాత్రమే ఆయన లీడ్ చేశాడు. సర్వ ప్రపంచాన్ని లీడ్ చేసేది, సర్వ ప్రపంచాన్ని నడిపించేది, ఈ భూమిని నడిపించేది, సమస్తాన్ని నడిపించేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన నోటి మాట చేత సమస్త సృష్టి కలిగినది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. సమస్తమునకు ఆధారము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నారు. సూర్యుడు అలాగుంటే అలాగే ఉండిపోయాడు, చంద్రుడు అలాగుండంటే అలాగే ఉండాడు. ఆనాడు ప్రారంభమైనటువంటి ఈ సృష్టి క్రమం ఏదైతే ఉన్నదో నేటి వరకు కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ కూడా సూర్యుడు అలాగే తిరుగుతూ ఉన్నాడు, సూర్యుడు అలాగే ఉండిపోయాడు, భూమి అలాగే తిరుగుతూ ఉంది. ఎక్కడా కూడా ఏమాత్రము తేడా రాలా. దేవుడు నియమించాడు, సముద్రాలకు దేవుడు నియమించాడు, గడిలో పెట్టాడు.
అన్నీ కూడా ఆకాశంలో నక్షత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా సృష్టి కార్యం. నాటి నుంచి నేటి వరకు సృష్టి కార్యం ఎక్కడా చెదరలా, కరెక్ట్గా అలాగే ఉంది. ఏ కక్షలో ఏ గ్రహం ఉండాలో నియమించేశాడు, ఏది ఎలా నడుచుకోవాలో ముందుగానే నియమించాడు. మరి ఏ కార్యము గొప్పది? సొలొమోను కార్యం ఒక దేశానికి మాత్రమే పరిమితం అయిపోయింది, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన కార్యము ఈ సమస్త సృష్టికి పరిమితమయ్యింది. ఎవరి కార్యాలు గొప్పవి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి కార్యాలే గొప్పవి. అందుకనే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఎస్ అనవలసిందేక, దాంట్లో ఏమాత్రము కూడా సందేహం లేదు. అలాగే ఇశ్రాయేలీయులకు ఈయన రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులను విడిపించింది ఈయన కాదు. ఇశ్రాయేలీయులను విడిపించింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్ని స్తంభములో నడిచింది ఆయనే. ఆహారము మన్నా కురిసింది, ఆ మన్నాగా మారింది ఆయనే. బండ నుంచి నీళ్లు వచ్చాయి, ఆ బండ కొట్టబడగా నీళ్లు వచ్చాయి. ఆ కొట్టబడినటువంటి బండ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆ బండ వారిని వెంబడించింది, ఆ బండ వారు ఎక్కడికి వెళితే అక్కడికే వెళ్ళింది. బండ తొలగిపోలేదు, బండ ఆశ్రయముగా మారిపోయింది. బండ నుంచి వేల కొలది లీటర్ల నీళ్లు బయటికి వచ్చాయి. ఆ బండ ఎవరు అంటే కొరింథీ పత్రికలో పౌలు అంటాడు కదా, ఆ బండ క్రీస్తే. ఇది వెంబడించే బండ, ఇది నడిపించే బండ, ఇది ఆదరించే బండ, ఇది సేద తీర్చే బండ, ఇది కాపాడే బండ. అలాంటి బండగా మారిపోయి అండగా ఉండి నడిపించినటువంటి కార్యము ఎవరిది అంటే సొలొమోనుది కాదు, యేసుక్రీస్తు ప్రభువారు క్షేమకరంగా నడిపించారు. ఆయన వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టిన తరువాత, న్యాయాధిపతులు అయిపోయిన తరువాత, సౌలు గారు పరిపాలించిన కాలం అయిన తర్వాత, దావీదు పరిపాలించిన తర్వాత అప్పుడు సొలొమోను వచ్చారు. అంటే సొలొమోను ఆయనని తక్కువ చేయట్లేదు, కానీ ఆ రాజ్యానికి రాజు. మరి ఆ రాజ్యాన్ని అక్కడ ఏర్పాటు చేసింది ఎవరు? ఐగుప్తులో బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి వారిని క్షేమకరముగా తీసుకుని వచ్చాడు. 40 సంవత్సరాలు ఆహారానికి లోటు లేకుండా, 40 సంవత్సరాలు నీటికి లోటు లేకుండా, 40 సంవత్సరాలు వారి నడిచినా కానీ వారి పాదములకు ఏమాత్రము కూడా ఇబ్బంది లేదంట. పాదాలు వాయలా, వాపు రాలేదు, చెప్పులు అరిగిపోలేదు, బట్టలు మాసిపోలేదు. చక్కని కాపుదల, పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభముగా ఉండి ఆయనే నడిపించాడు. ఇది కాదా కార్యము? ఎవరి కార్యము గొప్పది? సృష్టి కార్యము చేశాడు. అంత మాత్రమే కాదు, విమోచన కార్యము చేశాడు. చక్కగా నడిపించాడు, వారిని దేశంలో పెట్టేశాడు, వారిని పరిపాలించాడండి సొలొమోను. ఎవరి కార్యం గొప్పది? యేసుక్రీస్తు ప్రభువు అనే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, వాగ్దాన దేశము ఇస్తానని చెప్పాడు, వాగ్దాన దేశము ఇచ్చేశాడు, నడిపించాడు. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఈ సొలొమోను. అంటే రాజ్య కార్యాల విషయంలో ఎవరి కార్యాలు గొప్పవి, ఎవరి క్రియలు గొప్పవి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి క్రియలే గొప్పవి. ఇక రెండవదిగా జ్ఞానం విషయంకి వస్తే సొలొమోను జ్ఞానం గురించి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. 1 రాజుల గ్రంథం 3:12. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. స్టాంప్ వేసేసాడు దేవుడు. నీ జ్ఞానము గొప్పదయ్యా సొలొమోను, అలాంటి జ్ఞానాన్ని నీకు ఇచ్చేస్తున్నానని చెప్పి దేవుడే జ్ఞానం ఇచ్చాడు సొలొమోనుకు. దేవునికి స్తోత్రం. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను, చాలండి, ఐశ్వర్యము ఘనత కూడా ఇచ్చినట్టుగా రాయబడింది. కానీ ఇక్కడ జ్ఞానం, ఎవరి జ్ఞానం గొప్పది? ఇది మన ప్రశ్న. కార్యాల గురించి మాట్లాడుకున్నాం, ఎవరి కార్యాలు గొప్పవంటే యేసుక్రీస్తు ప్రభువు వారి కార్యాలే గొప్పవి, తేలిపోయింది. ఇప్పుడు జ్ఞానంకి వస్తున్నాం, ఎవరి జ్ఞానము గొప్పది? శాబాదేశపురాన్ని అంటుంది కదా, అయ్యా నీ జ్ఞానము మితి లేదయ్యా. అయ్యి బాబా, ఏ ప్రశ్న వేసినా చెప్పేస్తున్నావు. నీ పద్ధతి, నీ యొక్క పఠన నడిపింపు, నీ రాజ్య పరిపాలన చాలా విశేషతతో కూడిందయ్యా, ఇంత జ్ఞానమా నీకు అని చెప్పి ఆమె అతని జ్ఞానాన్ని కొనియాడేసింది. కానీ ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరంటే ఆయనే ఇచ్చాడు జ్ఞానం. యేసుక్రీస్తు ప్రభువు వారి జ్ఞానము గొప్పదా, సొలొమోను జ్ఞానం గొప్పదా? అసలు వ్యత్యాసం పెట్టకూడదు, పోలిక ఉండదు, లేదు. అనంత జ్ఞాని యేసుక్రీస్తు ప్రభువు వారు. జ్ఞానమునకు ఆధారం ఆయన, జ్ఞానమంతా కూడా ఆయన దగ్గర గుప్తమై ఉన్నది. కానీ సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం అండి, ఆయన జ్ఞానం గురించి మనం చదివితే కనుక 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 31వ వచనం. అద్భుతమైనటువంటి జ్ఞానం. అతడు సమస్తమైన వారి కంటేను
యెజ్రాహీయుడైన ఒకసారి 29-30 కూడా చదివేయాలి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. అదండి, తూర్పు దేశంలో ఉన్నటువంటి వారి కంటెను ఐగుప్తులో ఉన్నటువంటి వారి కంటెను చాలా అధికమైన జ్ఞానము. ఎలా వచ్చింది? దేవుడే ఇచ్చాడు ఈ జ్ఞానమును. ఇప్పుడు 37వ వచనంలో అతడు సమస్తమైన వారి కంటెను యెజ్రాహీయుడైన ఏతాను కంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్దాను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. ఇప్పుడు 32వ వచనంలో అతడు 3000 సామెతలు 1005 కీర్తనలు రచించెను. చాలండి. ఏదేమైనా కానీ అద్భుతమైనటువంటి సామెతలు, కీర్తనలు, అలాగే చిన్న మొక్క మొదలుకొని పెద్ద మొక్క వరకు కూడా ప్రతి దాని గురించి ఈయన రాశాడండి. జంతువుల గురించి రాశాడు, జంతు శాస్త్రం గురించి రాశాడు ఈయన. అలాగే వృక్ష శాస్త్రం గురించి రాశాడు, అనగా బోటనీ గురించి వివరించాడు. అలాగే జువాలజీ గురించి మాట్లాడాడు. చిన్న మొక్క, పీచు మొక్క మొదలుకొని నేల మీద పాకేటటువంటి మొక్క, గోడ మీద పాకే మొక్క మొదలుకొని లెబానోని మీద ఉన్నటువంటి వృక్షాల వరకు కూడా ఆయన చరిత్ర రాశాడు. అనగా బోటనీ అంతా కూడా రాసి పడేశాడు. అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. జువాలజీ అనగా జంతు శాస్త్రం, బోటనీ అనగా వృక్షశాస్త్రం, గణిత శాస్త్రం, అన్ని శాస్త్రాలు కూడా సకల శాస్త్రాల్లో జ్ఞానము కలిగిన వాడు సొలొమోను. ఎలా వచ్చింది ఈ జ్ఞానం? దేవుడిచ్చాడు. ఇది భూమికి సంబంధించినది మాత్రమే. కానీ పరలోక జ్ఞానము కలిగిన వాడు, భూలోక జ్ఞానము కలిగిన వాడు, పాతాళలోక జ్ఞానము కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. పరలోక జ్ఞానము ఉంది, పరలోకము నుంచి వచ్చిన జ్ఞానము. ఈ జ్ఞానము ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభువారిది. జ్ఞానాధారము నేనే అంటూ ఉన్నాడు సొలొమోను. సూర్యుని కింద జ్ఞానము, కానీ పై జ్ఞానం ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభువారి. అవును, జ్ఞానములు ఎవరు గొప్పవారంటే యేసు ప్రభువే గొప్పవాడు. ఇక మూడవదిగా భాగ్యములో, ఐశ్వర్యములో ఎవరు గొప్పవాడు? ఐశ్వర్యమునిచ్చిందే దేవుడు కదా, ఐశ్వర్యమునిచ్చిందే యేసు ప్రభు కదా. మరి చదువుదాం 1 రాజులు 3:13. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వమని అడగక పోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడును ఉండడు. అవును, రాజుల్లో నీవే ఐశ్వర్యవంతుడని చెప్పి దేవుడు దీవించాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఐశ్వర్యవంతుడు. ఆయన కృపామహైశ్వర్యము కలిగిన వాడాయన, మహిమైశ్వర్యము కలిగిన వాడాయన, కనికర ఐశ్వర్యం కలిగిన వాడాయన. ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా అలాంటి ఐశ్వర్యము కలిగిన వాడు ఆయనే. ఈ భూమి అంతా ఆయనదే, భూమి మీద ఉన్నదంతయో ఆయనదే, ఆకాశంలో ఉన్నదంతయో ఆయనదే, సమస్త సృష్టి అంతా ఆయనదే. మరి ఎవరు ఐశ్వర్యములు ఎవరు గొప్పవారు? దేవుడే గొప్పవాడు, యేసు ప్రభువే గొప్పవాడు. కాబట్టి క్రియలలో గొప్పవాడు, కార్యాల్లో గొప్పవాడు యేసు ప్రభువే. రెండవది జ్ఞానములో గొప్పవాడు ఆయనే. మూడవది భాగ్యములో అనగా ఐశ్వర్యములో కూడా గొప్పవాడు ఆయనే. టోటల్గా గమనించినట్లయితే సొలొమోను కంటే గొప్పవాడు ఆయనే. సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారే. దాంట్లో ఏమాత్రము తిరగలేదు. అలాంటి గొప్పవాడిని కలిగినటువంటి మనము ఇంకా గొప్పవారం. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు గొప్ప దేవుడండి. ఆయన కలిగినటువంటి మనము కూడా గొప్పవారముగా ఉండాలి, గొప్పవారముగా జీవించాలి, గొప్ప సాక్ష్యము కలిగి జీవించాలి. గొప్ప ఉపద్రవాలు వచ్చినా కానీ, గొప్ప తుఫాన్లు వచ్చినా కానీ, గొప్ప సమస్యలు వచ్చినా కానీ నిన్ను నన్ను గొప్ప చేయడానికి ఆయన ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా గొప్పవారమే. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడనే మాటను తండ్రి వివరించుకోవడానికి కృప చూపించారు. ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నీ బిడ్డలను ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలన్నీ తొలగించండి, బలపరచండి, శక్తితో నింపండి, బలముతో నింపండి, కృప చూపించుమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రము. మరి షకినా కుమార్ గారి యొక్క కుమారుడు గురించి అనగా శ్రీనివాసరెడ్డి గారి గురించి షాల్లో అంశం పెట్టామండి. దుబాయ్ వెళ్ళాలనేటువంటి అంశాన్ని మరి వీళ్ళు చెప్పడం జరిగింది. దాని కొరకు దేవుడు కృప చూపించి మరి శ్రీనివాసరెడ్డి గారికి క్షేమంగా దుబాయ్ వెళ్ళడానికి
దేవుడు కృప చూపించారు. దాదాపుగా 2,50,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పని సరిగా లేదు, ఏజెంట్ మోసం చేయడం జరిగింది. అక్కడ 2 రోజులు కాలం గడిపి తర్వాత క్షేమంగా గృహానికి చేరుకున్నారు. కానీ 2,50,000 రూపాయలు ఎలాగొస్తాయా అనేటువంటి ఒక ఆందోళన మరి వీళ్ళు కలిగింది. దాని కొరకు మళ్ళీ శాలకు వచ్చారు, మళ్ళీ ప్రార్థన చేయించుకున్నారు. అసలు రాదు అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ దేవుడు తన మహాకృపను బట్టి 2 లక్షలు మళ్ళీ వెనక్కి రావడానికి కృప చూపించారు. 50,000 రూపాయలు రాకపోయినా కానీ 2 లక్షలు రావడానికి దేవుడు కృప చూపించి ఎంతగానో సహాయం చేశారు. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరణాత మహిమ స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే, దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్ని విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకము లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే, కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకు ఉంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక.